ఆరాధనల ద్వారా మేము ఎంతో బలపడు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ కోసము మరియు 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాం కదా! దాంట్లో పాల్గొంటున్నప్పుడు పూర్తిగా ఆహారం తీసుకోకుండా 3 రోజులు ఉండాలా? లేక మన ప్రేయర్ 3కి అయిపోతుంది కదా! ఆ తర్వాత ఆహారం తీసుకోవాలా? అంటే 2 పూట్ల ఉదయం, మధ్యాహ్నం తీసుకోకుండా ప్రేయర్ అయ్యాక ఆహారం తీసుకోవచ్చా? అది నా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏమంటే, దశమ భాగాన్ని మనం సాలరీ నుంచి ఇస్తాం కదా! అంతే కాకుండా మనం తీసుకునే అప్పు నుంచి కానీ, లోన్ నుంచి కానీ, లేకపోతే ఏదైనా గోల్డ్ పెట్టినప్పుడు కూడా దశమ భాగం అందులో నుంచి భాగం ఇవ్వాలా? ఇవ్వకూడదా? అన్నది నా ప్రశ్న. మూడో ప్రశ్న బ్రదర్. నేను అనుకోకుండా జనవరి 3వ తేదీ యూట్యూబ్‌లో ఒక పాస్టర్ గారిది నూతన సంవత్సరం గురించి ప్రవచిస్తున్నప్పుడు విన్నాను. ఆ పాస్టర్ గారు ఓసారేమో దేవుడు మాట్లాడుతున్నట్టు చెప్తూ ప్రవర్తిస్తున్నారు, గద్దిస్తున్నారు. మధ్యలో పాస్టర్ లాగాను మాట్లాడుతున్నారు. తిరిగి దేవుడు మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజము? ఎంతవరకు నమ్మాలి? అందులో అది డిసెంబర్ 31 తేదీ ముందుగానే ఆ యొక్క ప్రవచనం వస్తున్నట్టు కింద క్యాప్షన్ వేస్తున్నారు. అంటే ఆ నూతన సంవత్సర ప్రవచనం అంతా కూడా వైరస్ గురించి, అంటే ఈ సంవత్సరం అంతా వైరస్‌లు ఉంటాయని, మరణాల గురించి ఉంది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా నెగెటివ్ గా ఉంటుందని భయపడేలాగా ఆ ప్రవచనం అంతా ఉంది. దాన్ని వింటుంటే నూతన సంవత్సరం అంటే ఆశపోయి భయం వచ్చింది. ఈ ప్రవచనాన్ని ఎంతవరకు నిజము? దీన్ని ఎలా తీసుకోవాలనేది నా ప్రశ్న. తప్పకుండా బ్రదర్. ఈ 3 ప్రశ్నలకు నీవు చాలా ప్రాక్టికల్ గా అడిగావునా, నువ్వు గమనిస్తున్నావు. సో ఆ ప్రవచనం గురించి లాస్ట్ క్వశ్చన్ నుండి స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ క్వశ్చన్ ఏమో, ఈలోగా తను అడిగిన ఇతర 2 క్వశ్చన్లు కూడా తీసుకున్నాను. మీరేం గమనించారు? ఏ రోజున ఆ టెలికాస్ట్ అయింది? బ్రదర్ ఆడియో 3వ తేదీ. 3వ తారీఖున నేను చూసిన 3వ తేదీ. రైట్. అది అంటే టెలికాస్ట్ చేసింది 3వ తారీఖున. గమనించండి, ఇలాగా మనం ఎన్నో చోట్ల, ఇక్కడే కాదు ఆఫ్రికా నిండా ఉన్నారు, నోటికి వచ్చినట్టు ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ప్రజలను భయపెట్టేవారు, వార్తలు విని ఆ తర్వాత నేను చెప్పాను, నా ప్రవచనం చెప్పాక అలా జరిగిందని చెప్పేవాళ్ళు. చాలా మందిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు విని ఎవ్వరూ మీ హృదయాలను కలవరపడినివ్వకండి. సత్యవాక్యాన్ని విని దేవుని ప్రజలు వాక్యంతో, ప్రార్థనతో కట్టబడండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవచనాలకి చాలా మంది నేను గమనిస్తున్నాను. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను. ప్రవచనం అంటే వాళ్ళకి ఇష్టం. ఇక వేరే మినిస్ట్రీ రాదు, వాక్యం చదవరు, ప్రార్థనలో ఉండరు. ఒకవేళ ప్రార్థనలో ఉన్నట్టుగా నటించినా ఎంతసేపు నేను ప్రవక్తనని చెప్పుకోవడానికి ఆరాటపడేవారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో, అనుదినము ప్రార్థించు, అనుదినము దేవుని యందు విశ్వాసం ఉంచు, దేనికి భయపడవద్దు, నీ భారం యెహోవా మీద మోపు, నీ చింత యావత్తు ఆయన మీద మోపి నడుచుకోమన్నాడు. దానికి విరుద్ధంగా వీళ్ళు, నాకు ప్రవచనం దేవుడు చెప్పాడు, వైరస్లు వచ్చేస్తున్నాయి. వైరస్లు వచ్చాయని చెప్పిన తర్వాత, చూసిన తర్వాత చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. గమనించండి, మన ట్రంప్ గారికి వారు బుల్లెట్ తో షూట్ చేసినప్పుడు ఆయనకి రక్తం కారింది, చెవుకు తగిలింది అని పడిపోయింది. అది ఆ షూటింగ్ అయిన తర్వాత వారం రోజులకి ఒక్కొక్కరు ప్రవచనాలు పెడుతున్నారు. ఏమనంటే, ట్రంప్ గారికి ముందుగానే దేవుడు నాకు చూపించాడు. మరి చెప్పబోయావా ఆ రోజు? ఎందుకు చెప్పలేదు? అయిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాగ అయిపోయిన తర్వాత చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు, లేదండి మేము ముందుగానే గెస్ట్ చేసామండి, భూకంపం వచ్చిందని దేవుడు నాకు చూపించాకే వచ్చిందండి. ఎంతసేపు నేను అనేది కావాలి వాళ్ళకి. మేం చెప్పాకే వచ్చింది, మేం చెప్పాకే జరిగిందని. ఇలాంటి వాళ్ళు అనేక మంది నిజ జీవితంలో చాలా ఫెయిలియర్స్ ఉన్నాయి. వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళ ఇంటి వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి నువ్వు ప్రవక్తవు కదా, ఇవన్నీ ఎందుకు నీకు కనబడలేదు? నువ్వు అన్ని చెప్పానంటున్నావు, మరి నువ్వు అన్ని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇవెందుకు మాట్లాడలేదు? అవసరమైనవి, నీ జీవితానికి అవసరమైన ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు చిక్కుల్లో పడ్డావు? మరి అన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నా అన్నావు కదా. అన్నప్పుడు ఆ ప్రవక్త, నువ్వు నిజమైన ప్రవక్త అయితే నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి వచ్చేటువంటి వీటి గురించి ఎందుకు దేవుడు నీతో మాట్లాడలేదు? అనేక మార్లు ఇలాంటి వాటికి జవాబులు ఉండవు. కానీ వాళ్ళకు ఒక ఆరాటం ఏంటంటే, ప్రవక్తను అనిపించుకోవాలి జనాల్లో, ప్రజలు నా వైపు ఆకర్షించబడాలి. ఎక్కువగా సాధారణంగా అన్ని జనులు కాదు, క్రైస్తవులే ప్రవచనాలు పిచ్చున్న వాళ్ళందరూ పరిగెడుతూ ఉంటారు ప్రవక్తల కోసం.
ప్రవచనం చెప్పించుకోవాలి. ఇప్పుడు అన్ని జనులేమో సోది చెప్పించుకోవడం పరిగెడుతుంటారు. చేయి చూపించుకోవడానికి, సోది చెప్పించుకోవడానికి. మన క్రైస్తవుల్లో వచ్చినటువంటి పిచ్చి ఏంటంటే, అందరూ కాదు కొంతమందికి, ప్రవక్తను చెప్పించుకోవాలి. ప్రవక్త ఎక్కడ? ప్రవక్త ఎక్కడ? పాత నిబంధనలో ప్రవక్తలను వెతికారు. అప్పుడు బైబిల్ లేదు. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది కొత్త నిబంధనలు. ఇప్పుడు ప్రవక్తలను వెతకనక్కర్లా. వాక్యం చదివి, వాక్యానికి లోబడితే వాక్యమైన దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రవచనములు సంఘ క్షేమాభివృద్ధి కోసం అన్నాడు. క్షేమం అభివృద్ధి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి. ఇలా భయపెట్టడానికి, నేను చెప్పాను ఆ ప్రవచనం, నేను చెప్పాక జరిగింది, నేను ఇది చెప్పాను, అది చెప్పాను అనే వాళ్ళు చాలా మంది తమను తామే మోసం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మీయతను కోల్పోతూ కూడా ప్రవక్తలుగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. పాప అమాయక విశ్వాసులు వీళ్ళ బారిన పడతారు. కనుక ఎప్పుడు ఇలాంటి వారిని మాట విని మోసపోకండి. మరొక అతను అడుగుతాడు, తెలంగాణలో ఏం జరగబోతుందో దేవుడు నాకు చూపించాడు అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు, ఎలక్షన్లో కారు గెలుస్తుంది అన్నాడు. కారు ఓడిపోయింది. మరి కాసేపు భాషల్లో మాట్లాడి, ఆత్మలో మాట్లాడుతూ, ఆత్మ ఆవేశంతో నేను ప్రవచిస్తున్నానని చెప్పి, నేను కాదు మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నానని చెప్పి, కారు గెలుస్తుందని చెప్పి, ఫ్యాను తిరుగుతుందని చెప్పి 2 పార్టీలు ఓడిపోయాయి. మరి వాళ్ళు చెప్పింది అబద్ధం అయింది కదా. దాన్ని వెంటనే దులిపేసుకుంటారు. అలా కాదు, చెప్పినప్పుడు కూడా జరగకపోవచ్చు, వాళ్ళ పాపాలు వాళ్ళు. అరే నిన్ను ఎవరు చెప్పమన్నారు? ఎందుకు చెప్పావు? మళ్ళీ ఎందుకు? మరి జరగదని అప్పుడే చెప్పపోయావా? దాని తర్వాత పేస్టింగ్ ఎందుకు? ఇలా రకరకాలుగా ఒక వార్త తీసుకొని మాట్లాడేవారు. ముందుగా కొన్ని విషయాలు తెలియగానే దాన్ని ప్రవచనంగా మార్చి మాట్లాడేవారు. ఎవరో ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి వీళ్ళ అబ్బాయికి ఇస్తే బాగుంటుందేమోనండి, ఇద్దరు ఆత్మీయంగా ఉన్నారని. అది విన్నాడు ఈయన. వెంటనే సభలోకి వెళ్ళిపోయి ప్రవచనం చెప్పేశాడు. దేవుడు నాతో చెప్తున్నాడు, ఆ అమ్మాయిని ఇదిగో ఈ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా చెప్తున్నాడమ్మా, దేవుడు నీకు హస్బెండ్ రెడీ చేశాడు అని చెప్పాడు. అది అల్లరి అయిపోయింది. ఆ అమ్మాయితో ఈ అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగలేదు. మరి ప్రవచనం ఏమైపోయింది? అలాగా వాళ్ళు లోపడలేదండి. ఇలాగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రవచనాలు చెప్పి, అవి జరగకపోతే దులిపేసుకొని వెళ్ళిపోవడం తప్ప, పశ్చాత్తాపడి దేవా నేను తొందరపడ్డాను, నీ పేరు వాడుకొని ప్రవచనం అని చెప్పి అవతల వ్యక్తిని భ్రమపరిచాను, తొందర పెట్టాము. ఇలాంటి తప్పు నాయన, ఈ అబద్ధంలాడి మోసపోకుండా సాయం చేయమని. అందుకే అంటాడు యేసు ప్రభువారు చెప్పిన మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో, ఆ దినమున అనేకులు నా ముందు నిలబడి, ప్రభువా నీ నామంలో మేము ప్రవచింపలేదా? నీ నామంలో మేము అద్భుతములు చేయలేదా? నీ నామంలో దెయ్యాలు కూడా వెళ్ళగొట్టాం కదా. అంటే ప్రభు అంటాడంట, అక్రమం చేయవార్లరా, మీరెవరో నేను ఎరుగను, నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అని ప్రభు తన సన్నిధి నుండి తోసివేశాడు. ఆయన సన్నిధి నుండి తోసివేసింది పాపులను కాదు, అపవిత్రులను కాదు, ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళని, అలాగే అద్భుతాలు చేసిన వాళ్ళని, దెయ్యాలు ఎల్లగొట్టిన వాడిని. అరే వీళ్ళు ఎందుకు తోసేశాడు ప్రభు? వీళ్ళు భక్తులు కదా, వీళ్ళు దెయ్యములు ఎల్లగొట్టిన వారే, వీరు ప్రవచనాలు చెప్పిన వారే, వీరు అద్భుతాలు చేస్తే వీళ్ళని ఎందుకు ఎల్లగొట్టాలి? వీరు క్రమాన్ని తప్పించారట. దేవుడు పెట్టినదేమో ఒక క్రమం. ఆ క్రమంలో ముందుకు సంఘం వెళ్ళాలని ఆలోచిస్తే వీళ్ళు సొంత కార్యక్రమాల కోసం ప్రవచనాన్ని వాడుకున్నారు. వీళ్ళ పేరు ప్రఖ్యాతి కొరకు, వీళ్ళేదో ప్రవక్తను అనిపించుకోవడానికి, ప్రజల ముందు వచ్చి రానివి తెలిసి తెలియనివన్నీ కూడా నోటుకొచ్చినట్టు చెప్పేయడం. అవి జరుగుతూనేమో అదిగో నా ద్వారా జరిగింది చూసారా, నేను చెప్పిన తర్వాత జరిగిందని. జరగకపోతేనేమో వాళ్ళ తప్పు వల్ల జరగలేదు, వాళ్ళకి అవిశ్వాసం అందుకే ఇలా సమర్థించుకుంటూ జీవితం గడిపేస్తున్న వాళ్ళు చాలా డేంజర్. అలాంటి లెక్కలో ఉన్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని ఖచ్చితంగా చదివితే మీకు అర్థమైపోతుంది. 21, 22, 23 వచనాలు. అట్టి ప్రమాదంలో పడకుండా తప్పించబడండి. రోజుకో మాట చెప్తుంటాడు ఒక అతను. ఏం జరగబోతుందో దేవుడు నాకు చెప్పాడంటాడు. ఆయనకి ఏం జరగబోతుందో ఆయనకి తెలియదు. ఇది ఎక్కువగా అన్ని జనుల్లో మనం చూస్తుంటాం. జరిగింది చెప్తాం, జరుగుతుంది చెప్తాం, జరగబోయేది చెప్తాం అని చెట్టు కింద కూర్చొని ఒక ఆయన చెప్తున్నాడు బోర్డు పెట్టి. అతన్ని పరీక్షించడానికి 2 కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళి, మాకు కూడా చెప్పండి మా భవిష్యత్తు ఎలా ఉంటుందని అడిగితే, చెప్పాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి, మరి ఇస్తే మీకు ఖచ్చితంగా చెప్తానంట. వీడు నిజంగా అమౌంట్ తీసుకొని చెప్తాడో లేదో తెలుసుకుందామని ముందు ఈ 2 స్టూడెంట్స్ అతని మీద టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, పరీక్షించారు. ఎలా అంటే ఒకరితో ఇద్దరు సైగ చేసుకున్నారు. ఒకడు ముందే చిన్న ఇటుకరాయి పట్టుకొని చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఈయన ఎక్కడ కూర్చున్నాడో చెట్టు కింద, కరెక్ట్ గా చెట్టు కొమ్మ పైన కూర్చున్నాడు యవనస్తుడు. ముందు వెళ్ళిన ఒక యవనస్తుడు అన్నాడు, నాకేం జరుగుతుందో చెప్తారా, ఏం జరగబోతుందో చెప్తారా అంటే డబ్బులు ఇమ్మన్నాడు.
డబ్బులు ఇవ్వనండి, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను ఒక మాట అడుగుతాను. మీరు నాకేం జరుగుతుందో చెప్పబోయే ముందు మీకేం జరగబోతుందో చెప్పగలరా అని అడిగాను. ఆయన, నాకేం జరగబోతుంది? అదే సార్, నేను అన్నాను అనుకోండి. అంటే మీకేదో జరగబోతుంది. అది మీరు చెప్పగలిగితే నేను డబ్బిచ్చి మీ దగ్గర చెప్పించుకుంటాను. నువ్వు అంటే నాకేం జరుగుతుంది బాబు? ఏం జరగదన్నాడు. మరి అనమంటారా అంటే, ఆగు, ఏంటి ఏంటి ఈ విషయం అన్నాడు. పైన ఉన్నోడికి ఏం చెప్పాడంటే, నేను అనగానే ఇటుకరాయి వదిలే అన్నాడు. వచ్చాడు, ఒడిలో పడ్డమో నెత్తి మీద పడడం జరుగుతుంది, కాబట్టి నేను అంటాను. ఏం జరుగుతుందో చెప్పండి అని అంటే, నువ్వు అంటే నాకు ఏం జరగదని అంట. అయితే అనమంటావా అని అంటే, ఆగాగు, ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు అనంట. సార్, మీకేదో జరగబోతుంది. నేను ఒకసారి చిటికేశాను అనుకోండి, మీకేదో జరగబోతుంది. మీకు జరగబోయేది మీకు తెలియనప్పుడు నాకెలా చెప్తారండి? అందుకే పరీక్షించడం అనేది కావాలి. లాస్ట్‌కి, బాబు ఏమిటయ్యా నాకేం జరుగుతుంది అంటే, మీకు ఈ మాత్రం తెలీదా? మీ తల మీద పైకి కళ్ళెత్తి చూడండి. ఆ చెట్టు కొమ్మ మీద ఎవరు కూర్చున్నారు? ఇటుకరాయి పట్టుకొని కూర్చున్నాడు. వాడు నా ఫ్రెండ్. నేను అంటే ఇటుకరాయి వదిలేస్తాడు, మీ తల మీద గాని, ఒళ్ళో గాని పడుతుంది. కనుక ఇటువంటి ప్రగల్భాలు పలికి ప్రజలు మోసం చేయకండి అని చెప్పి యవనస్తులు మాట్లాడుతుంటే, బాబు నేను ఏదో బ్రతుకు తెరువు కొరకు చేస్తున్నాను, నన్ను ఇలా ఆట పట్టించకండి అని చెప్పాడట. గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రజలరా, దేవుని సేవిస్తున్న మనము దేవుని యొక్క సేవ సువార్త పని కొరకు పిలువబడ్డాం. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రవచనాలు చెప్పమనలా, సువార్త ప్రకటించమన్నాడు. ప్రవచనం సంఘములో ఉన్న వారు క్షేమాభివృద్ధి కొరకే. అది కూడా ప్రతిసారి ప్రతి మాటికి కూర్చున్నా, లేచినా, సంవత్సరంలోకి వెళ్ళినా ప్రతిరోజు చెప్పేవాళ్ళు ఉంటారు అదే అలవాటుగా. అలా దేవుని ఆత్మ అలా నడిపించదు. ప్రవక్తలే చెప్పారు చాలా చోట్ల. రెండంతల ఆత్మ కలిగిన ఎలీషా అంటాడు, నాకు ఈ విషయం దేవుడు బయలుపరచలేదు అన్నాడు. వీళ్ళకేమో అన్ని బయలుపడిపోతాయి, అన్ని తెలిసిపోతాయి, కానీ సొంత ఇంట్లో జరగాల్సినవి జరుగుతున్నాయేమీ తెలియదు. ఇలాగ ప్రగల్భాలు పలికే వాళ్ళని విని మోసపోకండి. నాన్న, గుర్తుపెట్టుకోండి, ఆత్మీయతను కాపాడుకోండి. ఎలీషా అంటాడు, నాకు దేవుడు బయలుపరచలేదు ఆ విషయం అని. ప్రవక్తలకు కూడా కొన్ని విషయాలు దేవుడు బయలుపరచడు, అవసరమైతేనే బయలుపరుస్తాడు. అవసరం లేకుండా నాకు అన్ని తెలిసిపోతాయి, 9 వరాలు నాకున్నా, ఇదంతా డబ్బాలో రాళ్ళు వేసి కొట్టుకోవడం. ఇటువంటి మాటలు విని మోసపోవద్దు. పరిశుద్ధాత్మలో అన్ని వరాలు ఉన్నాయి. ఆయన ఎవరికి ఏ ఆత్మ, ఏ వరము ఎప్పుడు అవసరమో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణార్థమై దేవుని రాజ్యం కట్టబడడానికి వరాలు ఇస్తాడు. ఆ వరములు వాడి దేవుని సంఘం కట్టబడడానికి, కానీ మన పేరు గొప్ప చేసుకోవడానికి, మనం ఎవరో చెప్పుకోవడానికి ఆయన ఆ వరములు ఇవ్వడు. సో కృత నిబంధనలో వాక్యాన్ని ఆధారం చేసుకుని నడవండి అన్న. గాడ్ బ్లెస్ యూ. ఇటువంటి ప్రవచనాల మాటలు వింటూ పోవద్దు. ఒక ఆవిడకి సర్పం కల వచ్చిందట. అయ్యా పాస్టర్ గారు, నాకు ప్రవక్త గారు, నాకు పాము కల్లోకి వచ్చిందండి అని చెప్తే, సర్పదోషం నీ ఇంటి మీద ఉంది అని చెప్పాడంట. ఏముందంట? సర్పదోషం. మరి అది పోవాలంటే ఏం చేయాలంటే, ప్రతి వారము 21 వారం మా దగ్గరికి రావాలి, అప్పుడు సర్పదోషం పోతుంది అని అంట. మరి 21 రోజు మా చర్చికి వెళ్ళొద్దని మీ చర్చి మానేసి నా దగ్గరికి రావాలి. 21 సారి వచ్చాక అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత 21 రోజులోగా మా చర్చ్ మెంబర్ అని ఇచ్చేస్తాడు, ఏంటి కార్డు ఇచ్చేస్తాడు, ఇంకా అక్కడ ఉండిపోవాలి. దేవుని బిడ్డలారా, ఇలా కాదు దేవుని పరిచర్యలు ఈ విధంగా మోసకరమైన మాటలు చెప్పి చేయకూడదు. సర్పదోషం, కప్పదోషం ఎక్కడుంది? కప్పదోషం, సర్పదోషం ఉందని ఎక్కడ లేదే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి ఏ శిక్షావిధి లేదని ఉంది. మన ప్రజలు కూడా ఎలాంటి వారంటే, ఏదో ఉందని చెప్పేవాడిని నమ్ముతారు తప్ప, నువ్వు యేసునందు ఉన్నావురా, నీకు ఏ దోషము లేదు, ధైర్యంగా ఉండు, మరి నష్టం ఎందుకు కలిగింది, యాక్సిడెంట్ ఎందుకు అయింది? భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు అవ్వవు? భూమి మీద ఉన్నప్పుడు కాలు జారి పడవచ్చు, కొన్నిసార్లు పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు, అయోమయంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఏదో ఆలోచనతో నడుస్తున్నప్పుడు, వాటన్నిటికి ప్రతిదానికి లింక్ పెట్టుకుంటారు ఎందుకు? జలుబు, రంప, ఫీవర్, ఇవన్నీ బలహీనతలు వస్తుంటే పోతుంటాయి. ఇది ఎందుకు వచ్చిందండి, ఏదో ఉందండి, మాకెవరో ఏదో చేశారండి. దీనిలో ఆనందించి చదువుకున్న వాళ్ళు కూడా ఇది ఒక పిచ్చి కొంతమందికి. ఎవరో ఏదో చేసుంటారండి అంటే అనుమానాలతో పెరిగినట్టున్నారు. వాళ్ళు పెరిగే విధానంలో చాలా మంది అనుమానపు మనుషులు వాళ్ళ చుట్టూ ఉన్నట్టున్నారు. ఆ మాటలు విని విని దాన్నే నమ్ముతారు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడికి ఏ శిక్షావిధి లేదురా బాబు అన్నాడు ప్రభు. ఏది ఎంత మాత్రం హాని చేయదు అన్నట్లు. యేసుక్రీస్తులో ఉన్నట్లయితే, నువ్వు ప్రభు నమ్మిన బిడ్డవైతే, నీకు ఏది ఎంత మాత్రం హాని చేయదు. మంత్రతంత్ర కట్లు ఏవి హాని చేయవని లూకా సువార్త 10:19 రాయబడింది. దాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి.
అప్పుడు మీకు ధైర్యం కలుగుతుంది. వాక్యం ద్వారానే సాతాన్ని ఎదిరించగలరు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న, చాలా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని నమ్మి మోసపోకండి, సత్యవాక్యాన్ని పట్టుకోండి, ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ తను అడిగిన మరొక ప్రశ్న కూడా, మీరు దశంభాగాలు ఇచ్చినప్పుడు అప్పు చేసినప్పుడు అప్పు డబ్బులో కూడా దశంభాగం ఇవ్వాలా? ఇంకేదో ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు వచ్చిన డబ్బులో కూడా ఇవ్వాలి? అలా లేదే, అలా లేదు. నీ రాబడిలో ఇమ్మన్నాడు, అది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో బలవంతంగా కాక సనుగు కొనకయు మీ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఉచితంగా ప్రభు నాకు హృదయంలో నిశ్చయించుకోవడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు నాకు ఇచ్చిన రక్షణ ఉచితంగా ఇచ్చాడు, పాపక్షమాపణ ఉచితంగా వచ్చింది. ఈ రోజు నేను ఈ విధంగా క్రీస్తులో ఉన్నాను అంటే అది ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ. ఆ సువార్త వినబట్టేగా నాకు రక్షణ వచ్చింది. ఈ సువార్త అనేకులకు వినిపించాలిగా, నా బాధ్యత కదా, నా కర్తవ్యం. నేను విశ్వాసిగా ఉన్నాను. ఈ సువార్త ఎవరో ఖర్చు పెట్టిన సువార్త సభలో నేను వెళ్ళి ఉచితంగా వాక్యం విని రక్షణ పొందాను, మేలు పొందాను. మరి అలాంటప్పుడు నేను మేలు పొంది ఎందుకు ఊరుకోవాలి? నా దేవుని సువార్త అనేకులకు అందజేయాలని. ప్రభా, నీవు నాకు ఇచ్చిన కష్టార్జితంలో నా కష్టార్జితం స్థిరపడలాగున, అది రోడ్డు పాలు అన్యుల పాలు కాకుండా మేము కష్టపడింది మాకు నిలబడేలా సహాయం చేయ ప్రభు అని ప్రార్థించి కృతజ్ఞతతో ఇచ్చేదే కానుక. కనుక సంతోషంగా ఇవ్వచ్చు. క్రొత్త నిబంధనలో చరచిర ఆస్తులు అమ్మి ఇచ్చినట్టు కూడా 4వ అధ్యాయంలో కనిపిస్తుంది అపోస్తల కార్యం. సో దేవుడు మీ హృదయాలను ఎలా ప్రేరేపిస్తే ఆ విధంగా చేయండి. ఆయన రాజ్యంలో మీరు చేర్చుకుంటారు ప్రభు అన్నాడు. పరలోకమందు మీ ధర్మను సమకూర్చుకోండి అన్నాడు. ఎలా? పరలోకానికి ఇసిరేయగలమా? పరలోక బ్యాంక్ ఉందా? లేదు. దేవుని సేవలో ఖర్చు పెట్టడం, సువార్త సభల్లో ఖర్చు పెట్టడం, అనేకులకు రక్షణ వార్తను అందింప చేయడం, దేవుని మందిరాలు కట్టబడడం, అనాథల పరిచర్యలో సహకరించడం, ఇవన్నీ కూడా తిరిగి రావు మన యుద్ధకు. కానీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇహమందు ఇస్తాడు, పరమందు ఇస్తాడు. ఎలా ఇస్తాడు దేవుడు? దేవుని పనికి మనం అప్పగించినప్పుడు, దేవుని పనికి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన చూస్తున్న దేవుడు కదా, భూమిని ఆకాశం సమస్తం చేసిన వాడు. మనం పీల్చే గాలి, మనం అనుభవిస్తున్న సూర్య వెలుగు, మనం నడుస్తున్న ఈ భూమి అంతా ఆయన చేసిందేగా. మనల్ని ఫలింపజేస్తాడు. ఎందులో? మన ప్రయత్నాలు ఫలిస్తాయి. మన కష్టార్జితం ఇలా తెచ్చుకుని అలా పోగొట్టుకోకుండా అది నిలబడేలా చేయగల శక్తిమంతుడు. ప్రార్థిద్దాం, దేవుని మీద ఆధారపడదాం. విశ్వాసంతో మొరపెట్టినప్పుడు అబ్రహాం విశ్వాసంతో ఇచ్చాడు. దేవుడు అతన్ని, అతని కుటుంబాన్ని దీవించాడా? ఎస్. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇజ్రాయెల్ దేశం చాలా తెలివైంది, చాలా ఇంటలెక్చువల్. వారు ఎంత చిన్న దేశం అయ్యిండు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న శత్రువులను కూడా జయించి గెలవగలుగుతారంటే ఎంత ధైర్యవంతులు. ఇదంతా ఎక్కడి నుంచి చెప్పుకున్నారు? ఇజ్రాయెల్ దేశం గురించి. ఇజ్రాయెల్ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పేరు పెట్టిందే ఈ దేవుడు. ఎవరికి? యాకోబు అనే వ్యక్తికి. ఆ యాకోబు ప్రతి దాంట్లో దేవునికి ఫలం ఇవ్వడం వాళ్ళ తాతగారి దగ్గర నేర్చుకున్నాడు, అబ్రహాం దగ్గర. కనుక మీరు లోన్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇల్లు తాకట్టు పెట్టినాడు, అప్పు డబ్బు అది. దానిలో ఇమ్మని ఎవరు చెప్పారు? మీ కష్టార్జితంలో నీవు నీ రాబడి అంతట్లో అన్నాడు. ఇప్పుడు అప్పు అనేది ఇంకోళ్ళ దగ్గర తెచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. అది నీ రాబడి కాదే, నీకు లేక తెచ్చుకున్నావు. దానిలో నువ్వు ఎలా ఇస్తావు? ఇప్పుడు స్కూటర్ ఉందండి, మీరు రెంట్కి తెచ్చుకున్నారు స్కూటర్. తెచ్చుకున్నప్పుడు దానిలో కూడా దశమ భాగం ఇద్దాను ఒక టైర్ ఇప్పి ఇచ్చేస్తారా? లేదు. ఇటు చెప్పండి. ఆ స్కూటర్ మీది కాదు కదా. కారు అద్దెకి తెచ్చుకున్నారు కాబట్టి 2 బ్యాక్ టైర్లు 2 ఇప్పేసి ఫాస్ట్ గా రండి, కారు కొనుక్కున్నారు, 2 టైర్లు ఇస్తున్నానని చెప్పి ఇచ్చేస్తారా? అది అద్దెకి తెచ్చుకున్నారు బండి. అలాగే నువ్వు అద్దెకి తెచ్చుకున్నావు, లోన్ తెచ్చుకున్నావు, దాన్ని తీర్చాలి. దేవుని దగ్గర అడుగు, ప్రభా దాన్ని త్వరగా తీర్చే కృప, సహాయం, జ్ఞానం ఇమ్మని చెప్పి ప్రార్థన చేయి. దానిలో కూడా ఇవ్వాలి. అది అంత టూ మచ్గా వెళ్ళకండి. చాలా మంది ఆ విధంగా బోధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి యూదులు చేయలేదంటే పుదీనాలో, సోంపులో, అన్నింటిలో ఇచ్చారంటే తిను పదార్థాల్లో కూడా మరి దశమ భాగం తీసినట్టుంది. పొలాలు పంట పండించే వాళ్ళు ధాన్యం తీశారు, బస్తాలు కొలు తెచ్చి ఆ యొక్క మందిర ఆవరణంలో ఆహారం ఉన్నట్లుగా పెట్టారు. అక్కడ పంటలు పండించే వాళ్ళు తెచ్చారు. వారు ఏ సామర్థ్యం కలిగి వారు ఏం సంపాదించుకున్నా వారికి వచ్చే రాబడులు తెచ్చారు. ఓకే, రాకుండా అటు పోయే దాంట్లో వాళ్ళు ఎలా తీసుకురాగలరు? అదే విషయం. కరోనా టైంలో చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ 1 నెల జీతం తీసేసుకున్నారు. 1 నెల జీతం తీసేసి మరి సేవల కోసం అని పెట్టేశారు. అసలు వీళ్ళకి జీతమే రాలేదు. ఎక్కడి నుంచి ఇస్తారు దశమ భాగం? గవర్నమెంట్ తీసేసుకుంది. హౌ కెన్ యూ గివ్ ఇట్? లేదు, అయినా కూడా నువ్వు ఇవ్వాల్సిన అప్పు చేసి ఇవ్వాలి. అలా లేదు. మన దేవుడు అలాంటి కఠిన హృదయుడు కాదు.
ఏది చేసినా సంతోషంతో ఇది చదవండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు. సంతోషంతో ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును అన్నాడు. ఏది చేసినా బలవంతంగా కాకుండా మరి సనుక్కొనక సంతోషంగా దేవుని పనులు ఇద్దాం. అవి చూస్తున్న దేవుడు మన గుప్పులు విప్పుచుండగా తన గొప్ప గుప్పులు విప్పి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. దీనిలో మొదటి ప్రశ్న ఒకటి అడిగా ఉన్నానా? మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వండి. 3 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ప్రార్థన అయిన అనంతరం 3 గంటల తర్వాత భోజనం చేయవచ్చా? లేదా పూర్తిగా ఎస్ కొందరంటారు మేము 6 o'clock దాకా తినవండి, మిగిలిన వాళ్ళకన్నా మా ఫాస్టింగ్ పీరియడ్ చాలా స్ట్రైట్ గా చేస్తాం. చేయండి. 6 ఎందుకు? మరుసటి రోజు 6 దాకా చేయకండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధానంలో గడుపుటకు, దేవుని వాక్య ప్రార్థనలో ఉండటకు మనం చేస్తున్నాం. సో ముందు రోజు మీరు 3 గంటలకు 4 గంటలకు భోంచేశారు. మరుసటి రోజు ప్రార్థన అయింది 3కో 4కో భోంచేశారు. 24 గంటలు అయిందిగా. 1 గంట తక్కువ అయితే 23, 1 గంట ఎక్కువైతే 24. చాలు. వన్స్ ఇన్ ఏ డే అంటే మీరు దాన్ని ఏమంటారంటే 3 days ఫాస్టింగ్. 3 డే అండ్ నైట్ ఫాస్టింగ్ కాదు అది. 3 days ఫాస్టింగ్ అన్నప్పుడు డే 1, డే 2, డే 3 అన్నాం కదా. 3 రోజుల ఉపవాస ప్రార్థన. రేయింబగలు ఉపవాస ప్రార్థన అనుకోండి, అప్పుడు 72 hours తినకుండా ఉండాలి. 72 గంటలు. ఆయా సమయాల్లో మనం కూడా ఉంటున్నాంగా. 72 గంటలు కూడా తినకుండా వట్టి నీళ్లే తాగుతూ ఫాస్ట్ ప్రార్థనలు పెట్టాం. అందులో కూడా జాయిన్ అయ్యారు చాలా మంది. అది ఎప్పుడు కాదు, ఆయా సమయాల్లో మాత్రమే మనం ముందుగా ప్లాన్ చేసుకొని ఉండాలి. అలాగే 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశాం. 5 రోజులు, 7 రోజులు, 21 రోజు. అది ఎప్పుడు పడితే అప్పుడు చేయట్లా. ఒక టైం తీసుకుని మనం చేస్తున్నాం. దాని కొరకు మీరు తొందరపడినక్కర్లా. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, పనులకు వెళ్తున్నారు, మనుషులతో మాట్లాడాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి. కాబట్టి మీకు ఆహారం ఉన్నప్పుడే మీ బాడీ కూడా సహకరిస్తుంది. కనుక ఖచ్చితంగా మీరు భోంచేయొచ్చు. ఒక పూట మంచిగా భోంచేయండి. చేసినప్పుడు కూడా మీ బాడీకి అవసరమైన ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోండి. ఒక ఊరికి తెల్లన్నం ఒకటే తినకుండా దాంతోపాటు కూర ఎక్కువ తీసుకునేలాగా మీ ఆహారం మీ యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడే వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. లేదు రోజుకు ఒకసారి తీసుకుంటాను, అలా ఉండొచ్చు. 2 రోజులకు ఒకసారి అంటే 48 hours. లేదు ఏకంగా 3 days అంటే 72 hours. నీరు మాత్రం తాగుతూ ఉండాలి. నీరు తాగుతూ ఉండాలి. అసలు సాధారణంగా ఆకలి రాకుండా ఉండాలంటే మీరు పక్కన వాటర్ బాటిల్ పెట్టుకొని మీకు ఆ దాహం వేసినా ఎగిపోయినా 15 నిమిషాలకు ఒకసారి ఇలా సిప్ చేయండి. కొంచెం తాగుతుండండి. విపరీతంగా కాకుండా లైట్‌గా. మీకు ఆకలి రాకుండానే మీ బాడీ నిలబడిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వందనాలు. చదవడం ఆరంభి స్టార్ట్ చేశాను. యోబు గ్రంథము 3వ అధ్యాయము. ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగా నేను నా తల్లి గర్భము ద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును కదా. రైట్. అవి అర్థం కావట్లేదు. అమ్మ దాని గురించి మీరు ఎక్కువ వరి అవనక్కర్లా. అక్కడ బాధను అనుభవిస్తున్నాడు ఎవరు? యోబు గారు. ఆ బాధలో ఉన్నటువంటి యోబు గారు మాట్లాడుతున్నారు. ఇంత బాధపడాలా, ఇంత వేదన, ఇంత దుఃఖం పడాల్సిన అవసరం ఉన్నట్లయితే నేను పుట్టకుండా ఉంటే బాగుండేదేమో అని తను తాను మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మీరు ఎవరు మాట్లాడకండి. అలాంటి మాటలు మాట్లాడి ప్రార్థన చేయమని వాక్యం చెప్పట్లా. ఆ విధంగా ప్రార్థించమని బైబిల్ చెప్పట్లేదు. అతను ఎందుకు అలా చేశాడు? ఏ కారణం చేత? తనకు కలిగినటువంటి బాధ వేదన తట్టుకోలేక ఎంత ఆవేదన చెందాడో, యాగనీ అంటాం ఇంగ్లీష్ లో. ఎంత ఆవేదన చెందాడో, ఆ బాధ ఎంత భరించినా దేవుణ్ణి విడిచిపెట్టలేదట. తను తాను అనుకున్నాడు గాని దేవుని మాత్రం విడిచిపెట్టలే. ఆత్మహత్య చేసుకోలేదు. అంటే పుట్టుకుని ఉంటే బాగుండేదేమో, ఇన్ని బాధలు పడాల్సి వచ్చిందే, ఇన్ని రోగాలు అనుభవించాల్సి వస్తుంది కదా. ఒకే రోజున 10 మంది పిల్లల్ని కోల్పోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఆస్తి అంతా, అప్పటి వరకు హీరో, సడన్గా జీరో అయిపోయాడు. అన్ని రంగాల్లో జీరో అయిపోయాడు. సొంత ఇంట్లో బిడ్డలను కోల్పోయాడు. చర్మంలో వ్యాధి వచ్చేసింది. అయినా కూడా నోటి మాటతో కూడా పాపం చేయకుండా దేవుని స్తుతించు కొన్ని సందర్భాల్లో తను నిరుత్సాహపడినా, అంటే దీనిలో మనం నేర్చుకోగలిగింది ఏంటి? భక్తులు కూడా కొన్ని బాధల ద్వారా వెళ్ళినప్పుడు కృంగిపోకండి. యోబుకు 2 అంతలు దీవెనలు ఇచ్చాడు దేవుడు.
తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీరు నడుస్తున్న ఈ బాధలు ఇబ్బందులు చూసి కృంగిపోవద్దు. విశ్వాసంతో యోబు ఏ దేవునికి ప్రార్థించాడో ఆ దేవునికి ప్రార్థిస్తుండండి. ఏ దేవుడైతే యోబుని రెండంతలుగా దీవించాడో ఆయన మిమ్మల్ని కూడా రెండంతలుగా దీవిస్తాడు అని దాని అర్థం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. ఉపవాసం ఉన్నప్పుడు తేనె వాటర్ తాగవచ్చా? అలాగే ఉపవాసం ఉన్నప్పుడు ఏ గ్రంథాలు చదవాలి అనేది నా ప్రశ్న. ఉపవాసం ఉన్నప్పుడు ఎస్తేర్ గ్రంథం చదవండి అమ్మా. ఎస్తేర్ గ్రంథం అందులో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారికి కలిగిన విజయాల గురించి ఉంటుంది. దానియేలు గ్రంథం కూడా చదవచ్చు. మత్తయి సువార్త నుండి మరి క్రొత్త నిబంధన మీరు ఎన్ని మార్లు చదివినా మంచిదే. మత్తయి నుండి మీరు ప్రకటన వరకు ఉంటుంది. పత్రికలు కూడా చదవచ్చు. తర్వాత కీర్తనలు, సామెతలు. కీర్తనలు చదువుతున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో దేవునికి మనకు అనేక విషయాలు నేర్చుకోవచ్చు. సామెతలు చదువుతున్నప్పుడు ఈ మనుషులతో ఎలా మాట్లాడాలి, మనుషుల్లో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, కపటపు మనుషులు, వేషధారులు, మరి మోసగాళ్ళు, యథార్థవంతులు, భక్తిహీనులు, భక్తిపరులు, వారికి కలిగే ప్రయోజనాలు, వాళ్ళకి కలిగే నష్టాలు, నీతిగా బతికేవారు, అవినీతి పరులు, మరి అనేక విషయాలు ఈ భౌగోళిక జీవితంలో జరుగుతున్న అనేక విషయాలు అందులో ఉంటాయి. తెలుసుకొని మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఓకే, కీర్తనలు, సామెతలు చదవండి. అలాగనే కృత నిబంధన మత్తయి సువార్త నుండి 4 సువార్తలు, అపోస్తల కార్యాలు చదవచ్చు. మరి ఎస్తేర్ గ్రంథం అనేటువంటిది ఉపవాస ప్రార్థనలో కలిగిన ప్రయోజనం అక్కడ కనిపిస్తుంది. యోనా గ్రంథం కూడా చదవచ్చు. దేవుని చిత్తంలో మరి వారు లోబడి ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది, పాపాలు ఒప్పుకున్నప్పుడని. సో దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. కాకినాడ నుంచి కోయంబత్తూర్ వచ్చేటప్పుడు ట్రైన్ లో మార్నింగ్ నేను వాగ్దానం పెట్టుకున్నాను పాస్టర్ గారు. మార్నింగ్ వాగ్దానము అంటే ఆ టైంలో రైల్వే అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ఒక పక్క అందరూ సేల్ చేసే వాళ్ళు టీ కాఫీలు అమ్ముకుంటున్నారు, ఇంకొక పక్క వేరే ఆడియో వింటూ ఉన్నారు. నేను నాకు ఆపోజిట్ సీట్ లో ఉన్నామా, అన్ని సౌండ్స్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆ వాగ్దానం విని ఆవిడ అంటున్నారు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అని చెప్పారు ఆవిడ. అయితే నేను అన్నాను, ఇన్ని సౌండ్స్ వినపడుతున్నాయి కదా, ఒక పక్క రైల్వే అనౌన్స్మెంట్ వినపడుతుంది, అన్ని వినపడుతుంది, ఇదే మీకు డిస్టర్బెన్స్ గా ఉందా అని అడిగాను. అడిగితే వాటిని మేము ఆపలేం కదా అని చెప్పానండి. వాటిని కూడా ఆపలేదు కంటే నేను మనసులో అనుకున్నాను ఇది కూడా మీరు ఆపలేరులే అని చెప్పి నేను వాల్యూమ్ తగ్గించి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. అయితే ఆ వాగ్దానాల్లో కానీ ఎప్పుడైనా చెప్పే మాటలన్నీ కూడా ఒక అన్యులకి వ్యతిరేకంగా మాటలు కాదు, ఒక బ్లెస్సెడ్ గా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే మంచి మాటలు ఉంటాయి, ఆశీర్వాదాలే ఉంటాయి ప్రతి వాగ్దానంలో. మరి ఇది కూడా ఎందుకని అలాగా వ్యతిరేకిస్తారు, ఎందుకు అలాగా అంటే వాళ్ళకి చూడండమ్మా. హేయంగా ఎస్, అనిపిస్తుందో అర్థం కావట్లేదు. అదే ఇక్కడ అందరూ మీరు గ్రహించాల్సిన ఒక విషయం, ప్రతి వ్యక్తి వెనక స్పిరిట్స్ ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి. గమనించండి, యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన శిశువుగా ఉన్నారు, చిన్న బిడ్డగా ఉన్నారు కదా. హేరోదు రాజుకి ఎందుకు కోపం వచ్చింది? జ్ఞానులు వచ్చి, రారాజు, యూదుల రాజు ప్రభు జన్మించున్నాడు, మా శాస్త్ర పరిశోధనలు మేము తెలుసుకున్నాము, నక్షత్రం వెలిసింది అయ్యా, మేము నక్షత్రాన్ని చూసి ఇన్ని రోజులు ప్రయాణం చేసుకుని వచ్చాం, రాత్రులంతా జరిగింది మా ప్రయాణాలు అని వస్తే, అవునా, మా ఊర్లో బెత్లెహేంలో ఒక రారాజు వంటి కుమారుడు, మరి ప్రవచన గ్రంథాల్లో రాయబడిన వ్యక్తి జన్మించాడా అని సంతోషించి ఆనందించాల్సిన రాజు ఎందుకు ఈర్ష్యపడ్డాడు? కలవరపడ్డాడంట, చంపాలి అనుకున్నాడంట. గమనించారా? ఏ స్పిరిట్ అతనిలో పనిచేసింది? సాతాను యొక్క ఆత్మ. దురాత్మలున్న ఎంతో మందిలో. ఒక రోజున యేసు రక్తం గురించి ఒక పాట పాడుతున్నాం. ఆ పాట పాడుతుండగా కేకలు వేసుకుని అరుచుకొని, అసలు ఎవరు సంబంధం లేని వ్యక్తి అరిచి కేకలు వేసి గొప్ప గోల్ చేశాడు. అందరూ అనుకున్నారు, ఏమిటి ఎంత గోల్ చేస్తున్నాడు, ఈ సభ జరగనివ్వడేమో అన్నట్టుగా బాధపడ్డారు. మనం పాట పాడుతూనే ఉన్నాం. అంత గట్టిగా అరుస్తూ కేకలు వేసుకుంటే మీకు ఇంకేం పని పాటలేదా, రక్తం రక్తం అని పాడుతున్నారు, ఈ రక్తం గురించే పాడాలా అంటూ, ఒకళ్ళు రక్తం అంటే ఆయనకు అర్థం కాక అనుకుంటున్నాడేమో అనుకున్నాను. సరే, పాట మళ్ళీ ఇంకో పాట, మరొక పాట పాడతారు కదా అని అనేలోగా
కేకలేసుకుని అరుచుకుని వచ్చిన వ్యక్తి కింద పడి దొరలడం ప్రారంభించాడు. కింద పడి దొర్లుతున్నాడు. నాలుక బయట పెట్టి చెవులు 2 మూసేసుకుంటున్నాడు. ఆ రక్తం గురించి పాడొద్దు, పాడొద్దు అని అరుస్తున్నాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటి? ఒక ఈవిల్ స్పిరిట్ అతనిలో ఉంది. ఒక దురాత్మ పట్టినవాడు. ఆ దురాత్మ ఎన్నాళ్ళుగానో అతనిలో దాగి ఉంది. ఆ ప్రభు గురించి పాడుతుండగా దానికి మంట తట్టుకోలేకుండా అరుస్తూ ఉంది, కేకలేస్తుంది, దూషిస్తూ ఉంది. కొద్ది నిమిషాలకి అతనిలో నుండి బయటికి రావడం జరిగింది. ఆ స్పిరిట్ వెళ్ళిపోయింది. వాడు బాగుపడ్డాడు. తర్వాత కాలంలో అతను రక్షణ కూడా పొందుకున్నాడు. నమ్మి బాప్తిసం పొందాడు. సో మొట్టమొదటిగా వద్దనే అనిపిస్తుంది. ఒకసారి నేను ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నాను. ఓ పత్రిక ఓపెన్ చేసి అందరికి పంచాను. ఇవన్నీ మాకు వద్దన్నారు కొందరు. కొందరు తీసుకొని చదివారు. ఈలోగా ఒకతను, ఒక యవనస్తుడు గొప్ప గోల చేశాడు. మీ క్రైస్తవులు ఎలాగ పత్రికలు ఇస్తుంటారు అది ఇది అని చెప్పి కొంచెం ర్యాష్‌గా మాట్లాడుతూ వచ్చాడు. నేను అతని వైపు చూసి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అన్నా. మీరు నన్ను దీవించేదేంటండి? ఎందుకు ఇస్తున్నారు పత్రిక? అవును. నీకు ఇష్టమైతే చదువు, వద్దంటే ఇచ్చేసేయ్. ఇళ్ళని పక్క వారికి ఇవ్వు. ఇందులో బలవంతం ఏమి లేదే. సమాచారం మీకు ఇచ్చాం. నీకు వద్దనిపించింది ఇచ్చేసేయ్ వేరే ఒకరికి. తర్వాత ఒకతను ఈ నరకం అనేది ఏంటండి? దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్ అజాకోయ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు, మరి రష్యన్ శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు వారు భూమిని తవ్వినప్పుడు ఆ లోపల వచ్చిన శబ్దాలు, దాని గురించి వివరాలు, డేట్‌లన్నీ కూడా ఉన్నాయి కదా! దీని గురించి కొంచెం చెప్తారా అంటే మనం మాట్లాడుతున్నాం. ఇది పరిశుద్ధ గ్రంథంలో షియోల్ అని గ్రీక్ భాషలో, మరి హీబ్రూ భాషలో ఉంటుంది. నరకము, అగ్ని, మరి టాట్రోడస్ అనేటువంటి మీనింగ్ మనకు కనిపిస్తుంది. హిదాద్ అనేటువంటి ఆ నరకంలో ఉన్న వివరాల గురించి బైబిల్ గురించి చెప్పినటువంటి మాటలు కొన్ని వివరించాను. ఈ యవనస్తుడు వింటూ వింటూ అన్నాడు, మరి నరకంలో ఎవరు పడతారండి అన్నాడు. పాపం కడగబడిన వారందరూ, అందరూ పాపాలు కడుక్కొని పరలోకం రావాలని దేవుడు కోరుతున్నాడు. దానికి మార్గం కూడా ఆయన చూపించాడు. ఆయన రక్తం చిందించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి మీకు పరలోకం వస్తుందంటే, అతను ఎంత గొడవ పెట్టాడంటే, నరకానికి యేసుప్రభుని నమ్మకపోతే వెళ్ళిపోతావా నరకానికి? నిన్ను అలా అంటలేదు. ఇప్పుడు చేతులు కాళ్ళు కడుక్కోకుండా నీవు మంత్రి గారి దగ్గరికి వెళ్తావా? ఒక డాక్టర్ గారి దగ్గరికో, మంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు అశుభ్రంగా వెళ్తావా? లేదండి. బురద పూసుకొని వెళ్తావా అంటే, లేదండి అన్నాడు. మరి క్లీన్‌గా ఉండే వెళ్ళాలి కదా! యెస్. మరి ఆ క్లీన్‌నెస్ చేసుకొని కదా నువ్వు వెళ్తావు. ఒక అధికారిని ఎదుర్కోవాలంటేనే క్లీన్‌గా ఉంటేనే నువ్వు వెళ్ళగలుగుతున్నావు. మరి సర్వాధికారి, సర్వ సృష్టికర్త, పరమాత్ముడు, అతి పరిశుద్ధుడు, మహాజ్ఞానిని దేవుడు, పవిత్రుడు, మహా వెలుగుతో ఉన్నవాడు. ఆయన్ని కలుసుకోవడానికి నీ ఆత్మ మురికి ఆత్మ. పాపపు కంపులో తిరిగి జీవించి, పాపపు మాటలు విని, పాపపు చూపులు చూసి, పాపపు ఆలోచనలో బతికిన నీవు సస్తే ఆ పరమాత్మ దగ్గరికి ఎలా వెళ్తుంది నీ ఆత్మ? పాపం మరకల్లో ఉన్నట్టు నీ ఆత్మ ఖచ్చితంగా దేవుని యొద్దకు వెళ్ళలేదు. దాన్ని కడగబడకుండా మోక్షం చేరలేవని చెప్పాం. అంత వ్యతిరేకించిన యవనస్తుడు ఈ నరకం గురించి, పరలోకం గురించి, ఆత్మ గురించి విన్నాక అంతవరకు ఎవరిని వినొద్దని చెప్పినోడే ఎక్కువ వినడం స్టార్ట్ చేశాడు. ఇంకొంచెం చెప్పండి, ఇంకొంచెం చెప్పండి అంటూ. లాస్ట్‌కి అన్ని విషయాలు వివరిస్తున్నప్పుడు మనిషిలో ఆత్మ ఉందంటారా అని అడిగాడు. యెస్ ఉంటుందని. ఈలోగా 10 అయిపోయింది. లైట్‌లన్నీ ఆఫ్ చేశారు. రిజర్వేషన్ భోగి పడుకోవాలి. అయితే మీతో ఇంకొన్ని మాటలు మాట్లాడాలండి అన్నాడు. ఆ! మాట్లాడు అన్నా. తనకు తెలిసిన అనేక ప్రశ్నలు అడుగుతున్నాడు. మనిషి చనిపోయాక బతికే ఉంటాడా? అంటే యెస్. అంటే మళ్ళీ ఒక జీవిగా నక్కగానో, కుక్కగానో, పందిగానో, పశువుగానో పుడతారని అంటున్నారు. అది నిజం కదా అంటే, నేను చదివిన పుస్తకం ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనుషులు ఒకసారి మరణించాక తిరిగి రారు. కుక్కగా, నక్కగా రావడానికి లేదు. మానవ జన్మ అయిపోయిన తర్వాత ఇక మనకు అవకాశం లేదు. మన ఆత్మలు వెళ్ళిపోతాయి. అది భూమి మీద బతికున్నప్పుడే నువ్వు ఎక్కడికెళ్ళాలో నిర్ణయించబడుతది. చనిపోయాక నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పైకా, కిందకా అన్నది నువ్వు జీవించిన విధానంలోనే తెలిసిపోతుంది. కడగబడి ఉంటే, పరిశుద్ధపరచబడి, నీ దోషంలు ఒప్పుకొని, మారు మనసు పొందుంటే నీ ఆత్మ మోక్షానికి చేరుతుంది. ఎందుకంటే నువ్వు కడగబడ్డావు యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర రక్తంలో. ఆయన నీ కొరకు నీ శిక్షను ఆయన భరించాడు. అలా లేని పక్షంలో నీ శిక్ష ఇంకెవరు భరించలా. ఇంకెవరిని అంగీకరించకుండా, అంటే ఆయన్ని అంగీకరించకుండా నువ్వు ఎలా వెళ్తావు ఆయన ద్వారా? సో, ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఎంతో ఆసక్తిగా విని లాస్ట్‌కి నాతో ఒక మాట చెప్పాడమ్మా. ఆయన బ్యాగ్ ఓపెన్ చేసి చనిపోవడానికి వాడేటువంటి మత్తు టాబ్లెట్లు చూపించాడు. ఎందుకు అంటే, నేను ఈ ట్రైన్‌లో నా ప్రయాణం ముగించాక
నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకే ఆత్మ ఉందా లేదా, చనిపోయాక ఆత్మ నరకానికి వెళ్ళే ఈ విషయాలు విన్నప్పుడు నాకు భయం వేసింది. ఇంకొంచెం తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగానని చెప్పి 11:30 వరకు రాత్రి చెప్పాం మాటలు. అతనే మొదట ఆటంకపరిచాడు. ఎవరిని వినొద్దన్నాడు. కరపత్రాలు ఇస్తే తిరిగి ఇచ్చేశాడు. ఇలాంటివి చదవద్దన్నాడు. ఇంత గొడవ పెట్టినోడే మళ్ళీ లాస్ట్‌కి అన్ని విషయాలు విని ఆత్మహత్య అది చాలా నాన్న నువ్వు బతికున్నప్పుడే కొన్ని కష్టాలు అంటున్నావు. చచ్చాక ఇంకా నరకానికి పోతావు జాగ్రత్త. అసలు ఏంటి విషయం అంటే, అతన్ని ప్రేమించిన అమ్మాయి అతనికన్నా మంచి సంబంధం వచ్చిందని మరొక అబ్బాయితో వివాహం చేసేసుకుందట. అది తట్టుకోలేక ఈయన ప్రేమ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆవేశంతో ఉన్నాడు. పెద్ద లెటర్ కూడా రాసి పెట్టాడు. నేను చనిపోవడానికి కారణం ఆ అమ్మాయేనని. ఆ ఇంటికి పోయిన తర్వాత వేసుకుంటాడట. ఆ విషయాలు నేను చెప్పాను. ఇది చాలా నేరం ఇది. దీనివల్ల నీ ఆత్మ నువ్వు నష్టపరుచుకుంటావు. ఆ అమ్మాయి వివాహం చేసుకుంటే ఆ కుటుంబంలో ఉంటుంది. నీకు కావాలంటే వివాహం ఎంతోమంది దేవుడైన ప్రభు ఎవరినైనా చూపిస్తాడు. నీకు వివాహం జరుగుతుంది. నీ చిత్తం దేవుని చిత్తం కాదనుకో, ప్రార్థన చేయి. దేవుడి మీద ఆధారపడి, కానీ నీ ఆత్మను ఎందుకు నరకానికి పంపిస్తావు ఆ అమ్మాయి గురించి అని వివరించిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు చెమటలు పట్టాయి అతను ఒళ్ళంతా. నాకు ఏదో అవుతుందండి అన్నాడు. అతనికి ఏమవుతుందో నాకు అర్థమైంది. ఇంతసేపు ఆ నెగెటివ్ స్పిరిట్ అతనిలో ఉందని నాకు అర్థమైంది. ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది. వంగడుకుని రమ్మన్నా. వంగడుకొని వచ్చాడు. చాలా తేలిగ్గా ఉందండి. ఏం చేశారు మీరు నాకు అన్నాడు. నేనేం చేశానయ్యా వాక్యం చెప్పాను. ఈ దేవుని మాటలు వింటుండగానే అతనిలో అంతవరకు నెగెటివ్‌గా పనిచేసిన ఒక స్పిరిట్ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది చూసారా? తర్వాత అతను ఎంతో పాజిటివ్‌గా ఒక ఫ్రెండ్ లాగా ప్రవర్తించాడు. ఫస్ట్ స్టార్టింగ్‌లో అదే ట్రైన్, అదే జర్నీలో నాకు ఎనిమీలాగా ప్రవర్తించాడు. క్రీస్తు విరోధిగా ప్రవర్తించాడు. ఆ! అందరిని చదవొద్దన్నాడు. నా మీద తిరగబడ్డాడు. అలాంటి వాడు ఆ స్పిరిట్ పోయిన తర్వాత తెల్లవారి నేను దిగుతున్నప్పుడు నా ట్రైన్‌లో నా బ్యాగ్స్ కూడా చేతికి అందించి కిందకి దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి, మీరు నన్ను కలవకపోయుంటే, నేను మిమ్మల్ని కలవకపోయుంటే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు నాలో ఆత్మ ఉందని, చస్తే నరకానికి పోతాను ఆ విషయాన్ని గుర్తు చేశారు. థాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. వెళ్ళాక ఎక్కడైనా ప్రార్థనా సంఘం గాని, చర్చ్ గాని ఉంటే వెళ్లి అటెండ్ అవ్వమన్నాను. ఆ ఊర్లో వెళ్లి వెతికాడు. అక్కడ వాక్యాలు విన్నాడు. వారు కూడా వాక్యాలు చెప్పారు. ఆ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. క్రీస్తు గురించి తెలుసుకున్నాడు. వారికి బైబిల్ ఇస్తే బైబిల్ చదివాడు. తర్వాత మళ్ళా తిరిగి మమ్మల్ని కలవడానికి వచ్చాడు. బాప్తిజం తీసుకున్నాడు. తర్వాత కాలంలో సేవకుడయ్యాడు. అనేక సేవకులకు సహకరించేవాడైపోయాడు. గమనించండి. వ్యతిరేకించిన వాళ్ళలోనే ఆ స్పిరిట్ పోయిన తర్వాత కనుక ఈవిల్ స్పిరిట్స్ అనేవి ఉన్నాయి. ప్రపంచం అంతా ఉన్నాయి. అవి మనుషుల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఏది పాపం చేస్తే ఏమనవు. చూడండి ఎందుకు మనం వీధుల్లో ప్రార్థన మీటింగ్ పెట్టుకుంటాం. 2, 3 పాటలు పాడతారు. దానికి వీధిలో వాళ్ళందరూ "ఓయ్! సౌండ్ తగ్గించు. పాటలు ఆపండి" అంటుంటాడు. అక్కడే బూతు పాటలు పెడతాడు మరొక పిల్లోడు. ఏదో ఫంక్షన్ అని. అన్ని ద్వందార్థాలతో కూడిన డబుల్ మీనింగ్స్‌తో కూడిన బూతు పాటలు. పెద్ద శబ్దం దబు, దబు, దబు అని 10 వీధులు వినబడి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ, ప్లేట్‌లన్నీ వాయిద్యాలు వాయించినంతగా శబ్దం వస్తుంది. డీజేలు పెడతారు. అప్పుడు వీడేమనడు. సైలెంట్‌గా ఉంటాడు. అంటే చెడును ప్రేమించే హృదయం ఉంది. మంచిని ప్రేమించే హృదయం లేదు. ప్రార్థనా మీటింగ్‌లో ఏం చేశారు? దేవుని స్తుతించారు. వీధిలో వాళ్ళ కొరకు ప్రార్థించారు. అతని కుటుంబం కోసం కూడా ప్రార్థన చేశాంగా. అందరూ క్షేమంగా ఉండాలని, రాష్ట్రం క్షేమంగా ఉండాలి, దేశం క్షేమంగా ఉండాలని. మంచిని సహించట్లేదంటే అక్కడే ఈవిల్ స్పిరిట్ ఉందని తెలుసుకోవాలి. ఏదన్నా మంచిని, యథార్థతను, వాళ్ళకి మేలు కలుగు చేస్తున్న సహించట్లేదంటే అది ఈవిల్ స్పిరిట్ అని తెలుసుకోవాలి. ఆ ఈవిల్ స్పిరిట్ ప్రాసెస్ చేసిన వాళ్ళు ఎప్పుడు నెగెటివ్‌గా మాట్లాడతారు. మనం అనుకుంటాం ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తిని ఆవరించి ఉన్న ఆత్మ మాట్లాడుతుంది. మనలో గమనించండి. పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడు మనమంతా ఎలా మాట్లాడతాం? నిజంగా ఆ దైవజనుడు కాదు, ఆయనలోని దైవాత్మ మాట్లాడుతుందని మనం అంటాం కదా! అలాగే ఈవిల్ స్పిరిట్స్ ప్రాసెస్ చేసిన వాళ్ళలో నుండి ఈవిల్ స్పిరిట్స్ మాట్లాడతాయి. నిజానికి ఆ వ్యక్తి అటువంటి నైజం కలిగిన వాడు కాదు. కానీ ఆ స్పిరిట్ కంట్రోల్‌లో ఉన్నాడు కాబట్టి విర్రవీగుతూ మాట్లాడుతుంటారు. సో, మనం ప్రార్థనలో ఉందాం. అలాంటి వారి కోసం కూడా ప్రే చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. సామెతలు 1వ అధ్యాయం 10వ వచనంలో పాపులు ప్రేరేపిస్తారని ఉంది. అంటే పాపులు అంటే ఎవరు? ఏమని ప్రేరేపిస్తారు? రైట్. అది గమనించినానా? ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళలో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. మీ బాబు ఉన్నాడు. మీ బాబు చుట్టూ 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో కొందరు పిల్లలు భక్తిగా ఉన్నారు.
కొందరు పిల్లలు అల్లరి పిల్లలుగా తిరుగులాడుతూ అల్లరి చిల్లరగా జీవిస్తున్నారు. అందులో కొంతమంది పిల్లలకి డ్రగ్స్ కూడా అలవాటయ్యాయి. మరికొందరు అపవిత్రమైన జీవితం కూడా జీవిస్తున్నారు. అప్పుడు మీ బాబుతో ఏమంటారు మీరు? ఒరేయ్! ఆ తిరుగుబోతులు, పాపాల్లో తిరిగే పిల్లలతో నువ్వు సహవాసం చేయొద్దురా అంటారు. అంటే మీ బాబు అతి పరిశుద్ధులని కాదు అర్థం. మీ బాబు అతి పరిశుద్ధులని మీరు అంటలా. కానీ వాళ్ళతో పాపులంటే ఆల్రెడీ ఆళ్ళ హృదయాలు దానికి అప్పగించేసుకున్నారు. వాళ్ళ మనస్సాక్షిని పాడు చేసుకున్నారు. అలాంటి పిల్లల ప్రభావం నీ బిడ్డ మీద పడుతుందేమో అని నువ్వు అంటున్నావు. ఇక్కడ దేవుడు కూడా భూమి మీదున్న ఆది ఆదాము యొక్క సంతానమంతటిలోకి పాపం ప్రవేశించినా, నువ్వు పాపులతో సహవాసం చేయొద్దు అంటున్నాడు. ఇక్కడ 1వ కీర్తనలో దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండవద్దు. ఎందుకు అపహాసం చేసేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళు దాన్ని ప్రేమించి దానికి బానిసలయ్యారు. దానివల్ల శిక్షలు, ఉగ్రత, దేవుని కోపం వారి మీదకి రాబోతుంది. రేపో ఎల్లుండో కొద్ది రోజుల తర్వాత పొందుకుంటారది. అపహాసం చేసిన వాడిని ఎవరిని విడిచిపెట్టడు దేవుడు. అపహాస్యకులు యెహోవాకు హేయులన్నాడు. ఇతరుల అపహాసం చేయడం, తూలనాడడం అదే సరదాగా అనిపిస్తుంది కొందరికి. కానీ వారు దేవుని దృష్టిలో హేయులైపోతారు. అది చాలా ప్రమాదకరమైంది. అంటే దాని కాన్సిక్వెన్సెస్ వెంటనే రావు. వస్తాయి. ఆలస్యమైన వచ్చి పడుతుంది. అందుకే ఎవరిని ఎగతాళి చేయొద్దు. పాపుల మార్గం నిలవద్దన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తున్నాం. అన్ని రోడ్ల మీద మనుషులందరూ పరిశుద్ధులని కాదు. కానీ మనం ఎక్కడికెళ్ళి నిలబడొద్దంటాం బాబుని గాని, పాపని గాని. ఆ మందు షాప్ ఉంటే ఎళ్ళొద్దంటాం. వైన్ తాగే దగ్గరికి ఎళ్ళొద్దురా నాయనా అంటాం. ఆ క్లబ్బుల్లో, పబ్బుల్లో అక్కడ డాన్స్‌లేస్తున్నారు ఎళ్ళొచ్చంటే వద్దని చెప్తాం. మరి అదే టైంలో వీధంతా పరిశుద్ధమైందా? కాదు. మరి తినడానికెళ్ళిన దగ్గర అంతా పరిశుద్ధులున్నారా? మీరు కేఎఫ్‌సీకో, మెక్‌డానల్డ్‌కో వెళ్లారనుకోండి. అక్కడంతా పరిశుద్ధులున్నట్టా? అక్కడికెళ్తున్నప్పుడు ఏమనరు మీరు? లేదా ఒక రెస్టారెంట్‌లో భోంచేస్తున్నట్టు ఏమనరు. వైన్ షాప్‌లోకెళ్తే తింటాను, తాగుతానంటే వద్దంటారు. ఎందుకు వద్దన్నారు? మరి రెస్టారెంట్ అయినా పరిశుద్ధమైందా? కేఎఫ్‌సీ అంత పరిశుద్ధమైన హోలీ పీపుల్ ఉన్నారా? కాదే. కానీ అక్కడ ఎందుకు అభ్యంతర పడలేదు మీరు? అక్కడ పాప సహవాసం కంటే భోంచేసేది తినేసి వస్తారు అంతవరకే. కానీ వేరే సహవాసాల దగ్గరికి వెళ్తే పాడైపోతారు గనుక చెప్తున్నాడు. అది. సో, ఈ లోకంలో ఎంతోమంది పాపాన్ని ప్రేమించి పాపం వెంట పోతున్నవారున్నారు. తెలియక పాపంలో పడినోళ్ళున్నారు. అందరూ అంతటా మారుమనసు పొందమని దాని అర్థం. ఓకే. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వెషన్ ఏమన్నారు? ఆడియో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఆగ్రహ బలము ఇది కీర్తనలో 90, 11 వచనం పాస్టర్ గారు. ఆగ్రహ బలము అంటే ఏంటన్నారు? చదవండి. తర్వాత ఇంకెవరెవరు చేతులెత్తారో వాళ్ళ పేర్లన్నీ ఒకసారి చదవండి. ఈ క్వెషన్ అయిన తర్వాత. రైట్. చదవండి. 90 కీర్తన 11 వచనం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఇక్కడ ఆగ్రహ బలం అంటే ఏమిటని అడుగుతున్నారండి. రైట్. ఆగ్రహ బలమైనప్పుడు పవర్ ఆఫ్ దైన్ యాంగర్ అంటే దేవుని కోపం. అక్కడ ఏమన్నాడు చూడండి. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము. నీకు చెందవలసిన భయము కొలది అంటే దేవుని యందు భయభక్తి లేకుండా ఉంటే ఆయన కోపం రగులుకుంటుందా? మనుషుల్లాంటి కోపం కాదు దేవుని కోపం. మనిషికి చీటికి మాటికి కూడా కోపం వస్తది. అలాంటి వాడు కాదు దేవుడు. అలా వస్తే భూమి మీద ఒక్క పురుగు కూడా మిగలదు. మొత్తం పోయి ఉండేవాళ్ళు. దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండదు. కానీ ఆయన కోపాన్ని రేపొద్దు. ఆయన కోపానికి, ఆయన ఆగ్రహ బలానికి గురి కావద్దు. ఇప్పుడు మీరు చూడండి కాలిఫోర్నియాలో వాళ్ళు మొన్న ఈ మధ్య జనవరి 5థ్ ఏదో పెట్టుకున్నారు. 80 సంవత్సరాలు దాటి ఒక సెలబ్రేషన్ జరిగింది హాలీవుడ్ కాబట్టి. వాళ్ళు అక్కడ సినిమాలకి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పుకుంటూ వచ్చి దానిలో ఒకదాని గురించి మాట్లాడుతూ గాడ్ హాస్ గాట్ 0 మార్క్స్. 0 వచ్చిందంట. మిగిలిన వీళ్ళ సినిమాలన్నిటికీ గొప్ప మార్కులు వచ్చాయంట. ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ వివరంగా చెప్పింది. క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ గాట్ 0 మార్క్స్. నో మార్క్. ఆయనకి మార్కులే పడలేదు. అంటే అందరూ పక్క నవ్వారు. అగ్ని రాజుకుంది. ఆయనేం దేవుడేం పెట్టలే అగ్ని. ఎవడు పెట్టాడో తెలీదు. ఆ అగ్ని రాజుకున్నప్పుడు అది తగలబడుతుంది. ఎంత కంట్రోల్ చేసినా అవలా. గాలులు వీస్తున్నాయి. మొత్తం పట్టణం అంతా కాలుకుంటూ పోతుంది. లాస్ ఏంజల్స్ అంటే మంచి రిచెస్ట్ పీపుల్. అందులో సినిమా ఈ యాక్టర్స్,
ఫిల్మ్ యాక్టర్స్ బాగా కోట్ల కొలది డబ్బులు సంపాదించడం, ప్రపంచంలోనే ఖరీదైన భవనాలు, ఖరీదైన కార్లు కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కాలి బూడిదైంది. అంటే దేవుడు కాల్చాడా? కాదు. వీళ్ళు చేసుకున్న దానికి ఆ మంటలు తగలబడుతున్నాయి. దేవుని కాపుదలు పోగొట్టుకున్నారు. గాడ్స్ డివైన్ ప్రొటెక్షన్ దే లాస్ట్ ఇట్. దేవుడు పట్టణమును కాపాడు, నీళ్ళ కావలి కాయవారి ప్రయాస వ్యర్థమే అన్నాడు కదా. ఆయన కాపుదలు ఇవ్వాల, అంతే. మంట ఎక్కడో సహజంగా అంటుకోవచ్చు, అది ఒకదాని నుండి ఒకటి కొనసాగవచ్చు. కానీ ఆయన ప్రొటెక్షన్ ఉంటే ఆగిపోతుంది. వీళ్ళ ప్రయత్నం ఫలిస్తుంది. ఎవరి ప్రయత్నం? ఫైర్ ఫైటర్స్ ప్రయత్నం ఫలించి ఎక్కడెక్కడ నిప్పు అంటుకున్నాయి, ఎక్కడెక్కడ పడితే అక్కడ నిప్పులు అంటుకున్నాయి. మరి కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ అవ్వకుండా వెళ్ళిపోయాయి. ఎక్కడో గాడ్స్ ప్రొటెక్షన్ లాస్ అయ్యారు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆగ్రహ బలం కిందకి వెళ్ళొద్దు. చాలా మంది ఈ రోజుల్లో చూడండి, దేవుడు అంటే తోలనాడడం, ఇష్టం వచ్చిన పక్కింటోడికి విరోధంగా మాట్లాడమనండి. పక్కింటోడికి విరోధంగా మాట్లాడు. దేవుడు అంటే కనబట్టలేదు కాబట్టి తనడు, కొరకడు, నరకడు పర్లేదు అనుకుంటాడు. ఒక వ్యక్తికి విరోధంగా దేవుడి మీద దూషిస్తున్నట్టు ఒక వ్యక్తి విరోధంగా దూషించని కోర్టులో వేస్తారు, తీసుకెళ్ళి కోర్టులో కేసేస్తారు. అరే, మనిషిని దూషించడానికి తెగించిన నీవు సృష్టికర్తన దేవుడిని దూషించడానికి తెగిస్తున్నావా? అంటే ఆయన కనబట్టలేదనేగా నీకు అలుసు. కానీ ఒకరోజు కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆగ్రహ బలానికి గురవుతారు. కనుకనే దేవునితో ఎవరు చెలగాటం ఆడకూడదు. భయభక్తి కలిగి జీవించడమే మానవ కోటికి విధి. ప్రసంగి 12, 13, 14లో మానవ కోటికి ఇవంతా బుక్ అంతా చదివిన తర్వాత మిగిలిన శ్లేషం ఏంటంటే రెండు విషయాలు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం, ఆయన కట్టడలు అనుసరించడం మానవులకు క్షేమము. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవాలని మానవ కోటికి ఇదే విధి. అది. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు బ్రదర్. ఆగ్రహ బలం మీ ఇంటి మీదకి రాబోతుంది, ఉగ్రత రాబోతుంది అంటే బ్రదర్ దేవుడు నాకు చూపిస్తున్నాడు బ్రదర్ అనుకుంటూ కొంతమంది అయ్యో వాళ్ళ నోటుకు వచ్చినట్టు దేవుని వాక్యాలు, ప్రవచనాలు అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి ఉలిక్కిపడి భయపడకండి. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. మీరు నిత్య జీవంలో ఉండటకు ప్రభు మిమ్మల్ని పిలిచాడు. కొందరు బైబిల్లో కొన్ని వచనాలు చూపించి దేవుడు నాకు ఈ వచనం చూపిస్తున్నాడు, ఆ వచనం చూపిస్తున్నాడు, అది మీ ఇంటి మీదకి రాబోతుంది, మీ బిడ్డల మీదకి రాబోతుందని ఈ అయోమయం వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద బృందమే ఉంది. వాళ్ళందరూ లెక్క పెడితే ఎక్కడ చూసినా ఉంటారు వాళ్ళు. పల్లెల్లో, గ్రామాల్లో, సంఘాల్లో, వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు మెచ్యూరిటీ ఉండదు, ఆత్మీయంగా ఎదిగుండరు, వాక్య జ్ఞానం అంత ఉండదు. తెలిసిన దాంట్లో భక్తులే, కాకపోతే తెలివి తక్కువ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఈ తెలివి తక్కువ ఆలోచనలతో ఏదో ఒక వాక్యం తీసి ఆపాదించేస్తూ ఉంటారు. అలాంటి మాటలు మీరు వినకండి. సత్యవంతుడైన దేవుని వాక్యాన్ని పట్టుకోండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మీరు దేవుని బిడ్డలు. మీ మీద ఆయన ఆగ్రహ బలం ఎందుకు వస్తుంది? మీ మీద రాదు. ప్రభులో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్. ఎవరెవరు చేయి చూపిస్తున్నారో ఒక్కొక్కరు కాకుండా పేర్లు చదివితే వాళ్ళకి మీరు టైం ఇస్తారని గుర్తుంటుంది వారికి. సిస్టర్ స్వర్ణ గారు వైజాగ్ నుంచి, సిస్టర్ రూతు గారు అండమాన్ నుంచి, సిస్టర్ మాధురి గారు హైదరాబాద్ నుంచి. మీరు సిస్టర్ స్వర్ణ గారు ఆడియో అన్మ్యూట్ చేసి మీ యొక్క ప్రశ్న అడగండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. నిన్న మీటింగ్ లో అటెండ్ అయ్యాము, చాలా సంతోషంగా జరిగింది. ఎన్నో విషయాలు. విశాఖపట్నంలో పాస్టర్ గారు మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అయితే పాస్టర్ గారు మీరు చెప్పిన మెసేజ్ చాలా బాగుంది. బంధకాలన్నీ ఏ విధంగా ఉంటాయి అన్నది చాలా సెన్సిబుల్ గా చెప్పారు. సెన్సిటివ్ వర్డ్స్ ని అర్థం చేసుకోగలిగేటట్టు చెప్పారు. మేము బెస్ అయ్యాము, మా పిల్లలతో వచ్చాము, కుటుంబాలుగా వచ్చాము. మాకు ఆశీర్వాదకరమే. విశాఖపట్నంలో మీరు 4 రోజులు గడపడం మాకు చాలా ఆశీర్వాదకరం అయింది. మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు మిమ్మల్ని చూడాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకునేదాన్ని. అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్నారు, రోజు రోజుకి దూరం అయిపోతున్నారేమో అనుకునే వాళ్ళం. కానీ దేవుని కృప వల్ల మీకు 4 దినాలు మాకు ఇచ్చారంటే మాకు సంతోషమే పాస్టర్ గారు. దేవుని ఏర్పాటు. అంటే మాకు విశ్వాసంలో ప్రయాణం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఈ ఆన్లైన్ ప్రేయర్స్ వల్ల విశ్వాస ప్రయాణం అంటే హనోకు ఎలా దేవుడితో ప్రయాణం చేశారు, అబ్రహాం ఎలా ప్రయాణం చేశారు, ఇవన్నీ ఆలోచిస్తే
ప్రార్థనలో దేవునితో ఎలా నడవాలనేది ఈ ఉదయకాల ప్రార్థనలు అనేవి, సాయంత్ర ప్రార్థనలు అనేవి మాకు చాలా బలపరుస్తున్నాయి. ఆ విధంగా దేవునితో ప్రయాణం నేర్పించారు మాకు మీరు. అంటే ఒక తండ్రి చేయి పట్టుకొని పిల్లల్ని ఎలా నడిపిస్తారో, మీరు ఆ విధంగా ప్రార్థనలో ఎలా నడవాలన్నది మాకు నేర్పించారు. ఆత్మీయంగా మేము చాలా బలపడుతున్నాను. నా వ్యక్తిగతంగా అయితే నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అర్థం కాని విషయాలు ఎన్నో మీరు చెప్పారు బైబిల్ విషయంలో. దేవుని మూలార్థాలు కూడా మేము అర్థం చేసుకోగలుగుతున్నాము. ప్రైజ్ మిమ్మల్ని గాడ్. దేవుని జనులు మీ ఆశీర్వాదంగా భావిస్తాం. ఈ తరంలో, ఈ సీజన్‌లో అంటే ఈ యొక్క యుగంలో, ఈ తరంలో మీరు మాకు కలిగి ఉండడం మాకు ఆశీర్వాదం. ఇంక నెక్స్ట్ గ్లోరీ టు వచ్చే గాడ్. జనరేషన్స్‌కి ఎలాంటి సేవకులు వస్తారో అన్నది వి కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. ఆళ్ళు ఇప్పుడు ఎంత కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతున్నారో పిల్లలు నా కళ్ళ ముందే చూస్తున్నాను. ప్రార్థన చేయడం వరకే అనేది మన దేవుడిచ్చిన అని అనిపిస్తుంది. అంతకన్నా చేయగలిగేది ఏమీ లేదు మా చేతుల్లోనే అని అనిపిస్తుంది. ప్రే చేద్దామా. దేవుడు తప్పనిసరిగా నెక్స్ట్ తరం రాబోతుందా, ఆ తరానికి తగినటువంటి వాక్య బోధన ఇచ్చేటువంటి వాళ్ళని దేవుడు ముందే ఏర్పాటు చేస్తాడు. అవును ఖచ్చితంగా పాస్టర్. ఎవ్వరు దేవుడు తన ప్రజలను కోల్పోడు. ఆయన సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. మరి ఏ సమయంలో ఎలాంటి సేవకులు ఉండాలి నిర్ణయించేవాడు ఆయనే. ఇదంతా దేవుని కృప వల్లనే మనం అంతా ఇలా ఉన్నాం భూమి మీద. అవును నేను చేస్తున్న పాస్టర్. సేవ గాని, పరిచర్య గాని, ప్రభు మిమ్మల్ని ఇంకనూ బలపరచాలని మా ప్రార్థన. దేవుని పట్ల ఆసక్తి కలిగిన మీ కుటుంబాల్లో నూతన కార్యాలు ఈ న్యూ ఇయర్ లో చూచుదురుగాక. ఆమేన్. ఆమేన్ పాస్టర్. నీకు God bless డౌట్ you. ఉంది పాస్టర్ గారు. ప్రశ్న అడగండి. యోహాను సువార్తలో యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు 19వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే అక్కడ 28వ వచనంలో నుంచి 33, 34 వరకు 33 వరకు చూస్తే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అన్నారు. అంటే అక్కడ ఏంటి అంటే సమస్తము సమాప్తం అన్నది ఏంటి పాయింట్ అన్నది నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ 31లోకి వస్తే ఆ దినము సిద్ధపరచు దినమని, విశ్రాంతి దినమని, మహాదినము గనుక ఆ దేహం విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతునకు అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన ఇటు అటు వాళ్ళను రెండవ వాని కాళ్ళు విరగొట్టిరి. వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి నొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని అన్న పాయింట్. అంటే దీన్ని ఏ విధంగా మనం ఆత్మీయ అర్థంలో తీసుకోవాలి? వాట్ ఇట్ మీన్స్? ఇక్కడ కీర్తన గ్రంథంలో ప్రభు గురించి ఉంటుంది. ఆయన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు, అతని ఎముకల్లో ఒకటైన విరగలేదు అంటాడు. కీర్తనలో చెప్తాడు. ఆ ప్రవచన లేఖ నెరవేర్చబడినట్లుగా అక్కడ రోమీలు ఏంటంటే సిలువేయబడిన తర్వాత సాయంకాలం వరకు మనుషుల్ని ఉంచరు. అంటే సాయంత్రం అయిపోతే ఆ వ్యక్తుల్ని సమాధి చేసేయాలి. ఆ వ్యక్తులు ప్రాణంతో ఉండకూడదు. ఇప్పుడు సైనికులందరూ వెళ్ళిపోతున్నారు. సిలువేశారు 3 గంటల టైంలో, సాయంత్రం అవుతుంది. ఇక అందరూ డ్యూటీలు ముగించుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే టైంలో వాళ్ళని అందులో వదిలేసి వెళ్ళకూడదు. ప్రాణంతో ఉంటే ఆ రాత్రిపూట చూడండి, పగటిపూట కానీ మరుసటి రోజు కానీ గెద్దలు మరి కాకులు వచ్చి వాళ్ళు పొడుచుకొని తింటాయి. వాళ్ళ కళ్ళు పొడుచుకొని తింటాయి. వాళ్ళు బాడీలు అలా వేలాడుతుండగానే పొడుచుకొని తినేస్తుంటాయి. ప్రాణంతో ఉంటే అలా జరగకూడదని, ప్రాణం పోవాలి. పోలేదనుకోండి మోకాళ్ళ దగ్గర పగలగొడతారు. అప్పుడు రక్తం అంతా ఉన్న రక్తం కూడా బ్లీడింగ్ అయిపోయి ప్రాణం పోతుంది. సో వాళ్ళ సిస్టమ్ అది పెట్టుకున్నారు. సో నేరస్తులు ఎవరైనా సిలువేయబడినట్లయితే ఆ వ్యక్తులు ప్రాణంతో రాత్రి వరకు ఉండకూడదు కనుక ఇంకా ప్రాణం ఉందా లేని చెక్ చేస్తారు. ప్రాణం ఉందంటే మోకాళ్ళు పగలగొట్టేస్తే బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అయిపోయి చనిపోతారు. అదే విధంగా ప్రభు యుద్ధకు వారాగా ప్రవచన లేఖనం అడ్డొచ్చింది. అక్కడ ప్రవచన లేఖనం ఏం చెప్తున్నాడు? ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరగకూడదు. ఆ ప్రవచనం నెరవేర్చబడాలి. అది ఎగ్జాక్ట్ గా ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనం. వాళ్ళు పొడవడానికి వచ్చేసరికి యేసు ప్రభువారు మరణించారు లేదని చెక్ చేస్తే అప్పటికే మరణించారు. అంటే ఆయన ఆత్మను విడిచిపెట్టారు. తండ్రిని ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పారు. బళ్ళంతో పొడిచినప్పుడు నీళ్లు రక్తం వచ్చాయి. సో
అక్కడికి ప్రభు యొక్క ప్రాణం వెళ్ళిపోయిందని తెలుసుకొని వారు మోకాళ్ళు విరగొట్టలేదు. ఒక్క ఎముక కూడా విరగదన్నాడుగా ప్రవచన లేఖనంలో. ఎగ్జాక్ట్ గా అది జరిగింది. సో లేఖనాల నెరవేర్పు ఆయన యేసు ప్రభు వారిలో కనిపిస్తుంది మనకి. ఓకే, గాడ్ బ్లెస్ యు. దానియేలు 12:12లో 1335 దినములు తాలుకొని కనిపెట్టువారు ధన్యులు అనండి. ఎగ్జాక్ట్లీ. తాలుకొని కనిపెట్టేవారు ధన్యులు ఉంది కదా. ఈ మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాల శ్రమల కాలం అన్నాడు. అందులో మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం అయితే తర్వాత 3.5 సంవత్సరాలు వచ్చి మహాశ్రమల కాలం. దానియేలు గ్రంథంలో ఎక్కువ ప్రత్యక్షతలు యూదుల గురించి ఇవ్వబడ్డాయి. దానియేలు ప్రార్థన కూడా తన పితరులైన యూదులు పాపాలు క్షమించమని, యెరూషలేముకి ఎప్పుడు మేము తిరిగి వెళ్తాం, ఇజ్రాయేలు పరిస్థితి ఏంటి, నీ జనుల యొక్క విషయం బయలుపరచమని ప్రార్థించినప్పుడు దేవుడు ఎక్కువగా ఇజ్రాయేలు గురించి మాట్లాడాడు. కాబట్టి ఆ 3.5 years వచ్చామా యూదులకు సంబంధించింది. మరి సంఘము అన్ని జనుల్లో రక్షించబడిన సంఘము కొనుపబడుతుంది, ఎత్తబడుతుంది. సంఘం కొనుపబడాలి, వెళ్ళిపోతుంది. మరి భూమి మీద ఎవరుంటారు పరిశుద్ధులు? ఆ టైంలో మరి ఎవరు లేనట్టేనా? లేదు. ఇజ్రాయేలుకు సువార్త ప్రకటించబడుతుంది, వారంతా ప్రభువుని నమ్ముకుంటారు. ఇప్పుడు మన మధ్యలో జరిగే సువార్త సభలన్నీ అక్కడ జరుగుతాయి. అక్కడ మారుమనసు పొందడాలు, బాప్తిసాలు పొందడాలు, ప్రభువుని అంగీకరించడం, ఆరాధనలు, ప్రార్థనలు ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లో జరగట్లేదు అంటే అక్కడక్కడ చిన్న చిన్న వేరే ఇతర దేశాల నుండి వెళ్ళి అక్కడ పని చేసుకుంటున్న క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ యూదులందరూ వచ్చి అటెండ్ అయ్యి ప్రార్థన చేసేది జరగట్లా. అది జరగాలి. అప్పుడే అబ్రహాం సంతానానికి విమోచన కలుగుతుంది. ఇప్పుడు అన్ని జనుల మధ్యలో సువార్త ముగింపు జరిగి అక్కడికి వెళ్ళబోతుంది. అది అప్పుడు వాళ్ళు 3.5 years ప్రభుని నమ్మి ప్రార్థిస్తున్న టైంలో మరొక 3.5 years వాడు హింసించినప్పుడు వారు నిరీక్షణతో ఎదురు చూస్తారు రక్షకుడు వస్తాడని. అప్పుడు ప్రభువైన యేసు మేఘరుడై తండ్రి మహిమతో వేవేల దూతలతో సెకండ్ కమింగ్, అదే ప్రపంచం అంతా కనబడేలా వస్తాడు. దానికి ముందు రహస్య రాకడ, సంఘం కొనుకోబడ్డం జరుగుతుంది. ఓకే, మనము అన్ని జనులు కాబట్టి, అంటే క్రీస్తు యూదులైనటువంటి వారం కాదు కనుక, మనం ఇతర దేశాలను రక్షించబడ్డాం కనుక మనకు మొదటిగా సంఘం అనేటువంటి సార్వత్రిక సంఘం కొనుకోబడాలి, ఎత్తబడుతుంది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిస్టర్ రూతు గారు అండమాన్ నుండి అమ్మ కనెక్ట్ అయ్యారమ్మా. సిస్టర్ మాట్లాడండి. గారు మాస్టర్ గారు ప్రెజెంట్లో ఉంటారు. చెప్పండి. అంటే మా ఎదురింట్లో ఉన్న వాళ్ళు అన్యులు మాట. ఆవిడ రోజు దీపం పెడుతుంది, కాకపోతే మా ఇంటి ముందు పెడుతుంది ఆ దీపం అన్నది. ఎందుకు ఇలా పెడుతున్నారు అంటే మాకు దేవుడు ఇక్కడే ఉన్నాడు అని అంటున్నారు. మా ఇంటి ముందు అలా పెట్టకండి, మీరు కావాలంటే మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంటి ముందు పెట్టుకోండి అంటే ఇప్పుడు మా ఇంటి ముందు పెడుతుంది. మా అత్తయ్య గారికి ఏంటంటే చిన్న అనుమానంలా ఉండిపోతుంది. ఆ దీపం పెట్టిన దగ్గర నుంచి మా అత్తయ్యకి ఏదో ఒక ఆరోగ్య సమస్య, అది తనకి బలహీనత అన్నది ఉంది. కానీ ఆ దీపం పెట్టడం వల్లే అవుతుందా అని ఒక చిన్న సందేహం పాస్టర్ గారు. ఇప్పుడు ఇల్లు మీ సొంత ఇల్లేనమ్మా? ఆ ఇల్లు మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లే పాస్టర్ గారు, వాళ్ళది కూడా సొంత ఇల్లే. ధైర్యంగా చెప్పండి అమ్మా, మీకు దీపం మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంటి ముందు పెట్టుకోండి, మీ ఇంటి మీద పెట్టుకోండి. మా ఇంటి ముందు పెట్టాల్సిన అవసరం లేదు. మా ఇంటి ముందు మేము పెట్టుకుంటాం, మీరేం పెట్టండి. వినకపోతే ఈ వీధిలో ఉన్న పెద్దలతో చెప్పించండి, ఇదిగోండి వీడు ఇలా చేస్తుంది, ఆ విధంగా పూజ కార్యక్రమం చేసుకోవాలంటే ఆమె ఇంట్లో చేసుకోండి, ఆమె ఇంటి ముందు చేసుకోమనండి, ఇంటి మీద చేసుకోమనండి. మీ ఇంటి ముందుకు వచ్చేయడం ఏంటి? మీరు అంటే అడిగేవాళ్ళు లేకపోతే ఇలా చేస్తుంటారు. ప్రశాంతంగానే అడగండి, సమాధానంగానే అడగండి, చెప్పండి, బోధపడేలా చేయండి. మీరు అమ్మగారికి చెప్పండి, భయపడినాకల్లా. ఇప్పుడు అద్దెకుండేవాళ్ళు నాన్న, విశాఖపట్నంలోనే అద్దెకుండేవారు. వారింట్లో ఆ ఇంటి పక్కనున్న ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఆ నిమ్మకాయలన్నీ పసుపు రాసినవి ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళ ఇంట్లో పడేసేవాడు. వీళ్ళు భయపడి ఇంటి వెనక వంట చేసుకోవడం కూడా భయపడి వెళ్ళడం మానేశారు.
ఇంటి లోపల ఇంటి వరండాలో వంట చేసుకుంటున్నారు. నేను వెళ్ళాను, ఏంటి వరండా అంతా పొగ కంపు ఏమిటని అడిగా చాలా కాలం క్రితం. అయ్యా, ఇంటి వెనక మంత్రతంత్ర కార్యాలు చేస్తున్నాడు, అతను వద్దంటే వింటలేదు, మాకు హింస కలిగించాలని మాకు చాలా భయంగా ఉంటుంది అప్పటి నుండి. అంటే మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీరు దేనికి భయపడనక్కర్లా, మీరు దేనికి భయపడనక్కర్లా. లూకాసు వార్త 10:19 100 సార్లు చదవమనండి, రాయమనండి. ఏదియు ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమపత్రిక 8:1-4 వరకు. ఓకేమా. 91 కీర్తన, ఆయన రెక్కల చాట మనకు నీడ కలుగుతున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పడిచే రోగమునకైనను భయపడకుందువు. అపాయం నీ ఎద్దుకు రాదు, ఏ తెగులు నీ గుడారమున మరి సమీపించదు అని 91 కీర్తన చదివి గట్టిగా పలకమనండి. దేవుని అభయం చూడండి, అనుమానం రాకూడదు, భయం రాకూడదు. భయము అనుమానం రానివ్వకండి, గద్దించండి, భయాన్ని గద్దించండి, అనుమానం గద్దించండి అని చెప్పాను అతనికి. డోర్ ఓపెన్ చేసి చూపించాడు వెనక వైపున. ఓళ్ళు నిమ్మకాయలు పడేసి ఉన్నాయి, అవసరమైతే వాడుకుంటారని అడిగా. అమ్మ వద్దండి అన్నాడు. ఎందుకు భయపడడం, ఎందుకు, మనకే హాని చేయదు. అన్ని తూడ్చి మొత్తం పారేస్తారు. ఆ ఇంట్లో ప్రార్థనలు చేసుకున్నారు. ప్రభు నామలో ప్రార్థన చేసి, ఇంకా భయం అంటే ప్రార్థన చేసిన యేసు రక్తం చెప్పినా వాటర్ బాటిల్ తీసుకుని యేసు రక్తమే చేయమని, యేసు రక్తమే చేయమని గోడల మీద చల్లారు. దేవుని కీర్తనలు పాడారు. తర్వాత ఇక భయం లేదు. అతనేమో పక్కింటి అతను వీళ్ళు భయపెట్టి ఆ ఇల్లు కొనుక్కోవాలని ఆశతో, వీళ్ళు భయపెడితే వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, సొంత ఇల్లు. అప్పుడు ఆ ఇల్లు తక్కువ రేటుకి అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తక్కువ రేట్ తగ్గించి తీసుకుంటే మాకు ఉపయోగపడుతుంది. దొంగెత్తులు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ప్రతిదానికి మనం భయపడే వాళ్ళకి ఉండకూడదు. మనం కూడా రీజన్ తీసి అడగొచ్చు. అయితే గొడవకు వెళ్ళొద్దు, కానీ సమాధానంగా చేయండి. వారింట్లో ఏదైనా మీ ఇంటి ముందు పెట్టడం ఏంటి దీపం, ఆమె ఇంట్లో పెట్టుకోమనండి, ఇంటి ముందు పెట్టమని, ఇంటి మీద పెట్టుకోమనండి, అభ్యంతరం లేదు. ఎవరి ఇంటి ముందు వారు చేసుకుంటారు వారి కార్యక్రమాలు. కనుక స్పష్టంగా మాట్లాడండి. ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళు దురుద్దేశంతో పెట్టినా మీరు భయపడదు. మంత్రతంత్ర కార్యాలు చేసినా మనకి ఏ హాని కలగదు. ఉదాహరణకు ఒక బుల్లెట్ తీసుకుని గన్తో ఐరన్ షీట్ మీద కాలుస్తే ఏమవుద్దమ్మా? రివర్స్ వస్తుంది. బుల్లెట్లు ఏవి అవతలకి వెళ్ళవు, ఆ షీట్కి తగిలి మొత్తం కింద పడిపోతే రివర్స్ వెళ్తాయి. అలాగే యేసు రక్తపు కోటలో మీరున్నారు, ప్రభు యొక్క కాపుదల మీ చుట్టూ ఉన్నది. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, ధైర్యంగా ఉండమనండి. ప్రభు నామములో మీరు కాపాడబడుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అండమాన్ నుండి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్న మీ అందరి కొరకు అండమాన్లో ఉన్న మన వాళ్ళందరినీ అడిగాని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.